పటాన్చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్ వేశారు. యాదగిరి నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ఉన్నారు. అయినా స్వతంత్ర అభ్యర్థికి ఎమ్మెల్యే మద్దతు తెలపడం కాంగ్రెస్ లో రచ్చగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇలా చేయడం ఏంటని గూడెం మహిపాల్ రెడ్డిపై ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం మండిపడుతోంది. మరోసారి మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదుకు సిద్దమైంది కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. వైశాలి, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవహారం అయితే చిలికి గాలివానగా మారుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఎక్కువైన నేపథ్యంలో నిన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్ చివరి రోజు సందర్భంగా మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం అనేది కాంగ్రెస్ పార్టీలో కొంత అంతర్గత విభేదాలకు తెరతీసిందని చెప్పుకోవచ్చు. యాదగిరి మహిపాల్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. అయితే ఈయన నామినేషన్ స్వతంత్ర అభ్యర్థిగా చివరి రోజు నామినేషన్ వేయడం అనేది కొంత చర్చనీయాంశమైంది. యాదగిరితో పాటు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా ఈ నామినేషన్ లో పాల్గొనడం, ఆ యాదగిరికి మద్దతుగా కొంతమంది స్థానిక నేతలు కావచ్చు, మహిపాల్ రెడ్డి అనుచరులు కావచ్చు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ విజువల్స్ లో చూస్తే స్థానిక ఇక్కడ కొంచెం హంగామా హర్బాటలు కనిపించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే వీరంతా సంగారెడ్డి నుంచి కరీంనగర్ వెళ్లి అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు నామినేషన్ సందర్భంగా ఈ విషయం అయితే బయటకు రావడం కొంత చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పటికే గ్రూప్ రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు కాటా శ్రీనివాస్ గౌడ్ పార్టీకి వెన్నంటే ఉంటూ చాలా రోజులుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలను అంటిపెట్టుకుని ఉండడం, తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కొంచెం కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఇటీవలే అంటే గత కొంతకాలంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు మహిపాల్ రెడ్డి. ఆయన బీఆర్ఎస్ నుంచి కొంతమంది నాయకులతో వచ్చినప్పటికీ ఇంకా చాలా మంది ఆయన అనుచరులు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. దీంతోనే కొంత క్లాషెస్ అయితే రెండు వర్గాల మధ్య జరుగుతున్నాయి. ఎందుకంటే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రావడం, కొంతమంది ఇంకా బీఆర్ఎస్ లోనే ఉండడంతో ఈయన కాంగ్రెస్ లోకి వచ్చినప్పటికీ చాలా మంది ఆయనకు అంటిపెట్టుకునే ఉన్నారు. ఇక్కడ వ్యవహారాలన్నీ అక్కడ గెలిచిపోతున్నాయి వెంట వెంటనే అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎవరైతే ఈ యాదగిరి యాదవ్ ఉన్నాడో గతంలో ఆయన ఎంపీపీగా కూడా పనిచేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొంత పటాన్చెరు మండల నియోజకవర్గ నాయకుడిగా ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డి ఎవరైతే మహిపాల్ రెడ్డి సోదరు ఉన్నాడో ఆయన ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక చర్చకు దారితీసింది. మహిపాల్ రెడ్డి సోదరుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడే. అయితే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడిగా కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పటికీ ఈయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతు ఇవ్వకుండా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఎలా ఇస్తారనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం ఈ విషయాన్ని లేవనెత్తుతోంది. అధిష్టానం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లింది. కాటా శ్రీనివాస్ గౌడ్ లేవనెత్తున్న ప్రధాన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించిన తర్వాత స్వతంత్ర అభ్యర్థిని ప్రకటించాల్సిన నామినేషన్ దాఖలు చేయించాల్సిన అవసరం ఏముందన్నది వాళ్ళ వాదన. కావాలనే మహిపాల్ రెడ్డి ఈ విధంగా తెరచాటు రాజకీయాలకు తెరతీస్తున్నారు, ఆయన వర్గ విభేదాలు సృష్టిస్తున్నారు అనేది కాటా శ్రీనివాస్ గౌడ్ వాదన అయితే కనిపిస్తుంది. ఆ మేరకే వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా కలిసినట్టుగా తెలిసింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కూడా కలిసి ఈ విషయం వెల్లడిస్తామని చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు అనేవి తారస్థాయికి చేరుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య పోటాపోటీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి దాదాపు 12 జిల్లాలకు సంబంధించిన వ్యవహారం ఇది. ఈ రెండు పార్టీల మధ్య అంటే సంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకుడు స్వతంత్రంగా అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్ సంబంధించిన వ్యవహారం కావడంతో చాలా మంది అయితే ఈ విషయం పైన లోతుగా అధ్యయనం చేయాల్సింది. కాంగ్రెస్ అధిష్టానం దీనిపైన సమగ్రంగా వివరణ తీసుకోవాల్సి ఉందని అయితే డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే వేరే పార్టీకి మద్దతు ఇస్తున్నారా అనే ఒక అంశాన్ని అయితే
కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్, మేము ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళైతే చెప్పుకుంటూ వస్తున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు. ఆ మేరకే వాళ్ళు ప్రధాన డిమాండ్ అయితే లేవనెత్తున్నారు. మైపాల్ రెడ్డి ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. గతంలో కూడా కేసీఆర్ ఫోటోను ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో పెట్టుకోవడం, ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టారు, మాజీ సీఎం ప్రస్తుత సీఎం పెట్టాల్సిన అవసరం ఉందంటే కూడా ఆయనకు నాకు అనుబంధం నేపథ్యంలో నేను పెట్టుకున్నానని ఆయన బాహటంగా చెప్పడం జరిగింది. అప్పట్లో కూడా ఈ విషయం వైరల్ అయింది. అయినప్పటికీ మైపాల్ రెడ్డి వెనక్కి తగ్గేదిలే అన్నట్టుగా వ్యవహరించారు. ప్రస్తుత రాజకీయాలు కూడా ఆ విధంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో 3 ముక్కలాట్లాగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకవైపు కాటా శ్రీనివాస్ గౌడ్ పాత పార్టీ నేతగా అప్పటి నుంచే ఉన్నారని దాదాపు దశాబ్ద కాలం పైగానే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఇంకోవైపు ఇటీవల మారిన రాజకీయ పరిస్థితి నేపథ్యంలో నీలమ్మధు, తర్వాత మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి మధ్య ఒకరికి పొసగడం లేదనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఏ విధంగా ఆయన ఈ పార్టీకి బలం చేకూర్చాలన్నది కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. అయినప్పటికీ వేరే పార్టీ నుంచి నాయకులు వస్తే వాళ్ళు వ్యతిరేకించలేదు, అట్లా అని చెప్పి వాళ్ళు స్వాగతించను లేదు. ఎందుకంటే మైపాల్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఒత్తిళ్లు తెచ్చారు, వారిపైన కొంచెం వేధింపులు చేశారనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల వారు చెప్తున్న వాదన. ప్రస్తుతం కూడా ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకులకు సపోర్ట్ చేయడం లేదు. కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ వర్గీయులను పట్టించుకోవడం లేదు, బీఆర్ఎస్ నాయకులనే పట్టించుకోరని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇటీవల కూడా పిసిసి వ్యవహారాల కమిటీ కూడా మైపాల్ రెడ్డిని కావచ్చు, అటు కాటా శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు పిలిపించి మాట్లాడడం జరిగింది. గొడవ పెద్దదైతే ఇది మరింత చిలికి గాలివానగా మారుతుందని చెప్పి వాళ్ళు ఇప్పటికీ కొన్ని వాళ్ళ సూచనలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థికి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సోదరుడు మద్దతు ఇవ్వడం, సంగారెడ్డి నుంచి కొంతమంది మద్దతుగా, జిల్లా నుంచి కొంతమంది మద్దతుగా వెళ్లి నామినేషన్ వేయించడం అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశం అయిపోయింది. నగేష్, మరి దీనిపై మైపాల్ రెడ్డి స్పందించారా? ప్రస్తుతానికైతే మైపాల్ రెడ్డి ఈ విషయంపై స్పందించలేదు. ఎందుకంటే నేను స్వయంగా నామినేషన్ లో పాల్గొనలేదన్నది ఆయన వాదన. మైపాల్ రెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికీ ఆయన సోదరుడు పాల్గొన్నది ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం వాదిస్తున్న ప్రధాన వాదన. ఎందుకంటే మైపాల్ రెడ్డి ఏ పని చేసినా ఆయన ఏ కార్యక్రమైనా ముఖ్యమైన కార్యక్రమాలను ఆయన సోదరుడే చూస్తూ ఉంటాడన్నది పటాన్చెరులో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ మైపాల్ రెడ్డి సోదరుడే చాలా వరకు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. అది అభివృద్ధి కార్యక్రమం అయినా సరే, పార్టీ వ్యవహారం అయినా సరే, ఏ కార్యక్రమం అయినా మధుసూదన్ రెడ్డిదే పెద్దన్న పాత్ర అన్నట్లుగా కొనసాగుతుంది. ఈ నామినేషన్ వ్యవహారం కూడా ఆ విధంగానే జరిగిందన్నది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న విషయం. ఎందుకంటే మధుసూదన్ రెడ్డి అంటే మైపాల్ రెడ్డికి తెలియకుండా మధుసూదన్ రెడ్డి వెళ్లారా అన్నది కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న విషయం. ఈ విషయాన్ని వాళ్ళు అధిష్టానికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ఎందుకంటే మైపాల్ రెడ్డికి తెలియకుండా మధుసూదన్ రెడ్డి ఇంత అంగు హార్బాటాలతో నామినేషన్ ప్రక్రియకు స్వతంత్ర అభ్యర్థిని సపోర్ట్ ఇవ్వడం ఏంటనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం.